వెల్కమ్ టు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్. మనం పర్సంటేజ్ అనే టాపిక్లో క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఈరోజు ఫోర్త్ పేపర్. ఫోర్త్ పేపర్లో పర్సంటేజ్కి సంబంధించి క్వశ్చన్స్ ఏమున్నాయి, ఇందులో 50 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ జీతం బి జీతం కంటే 25% ఎక్కువ. అగైన్ బి జీతం ఏ జీతం కంటే ఎంత తక్కువ? ఓకే, ఎంత శాతం తక్కువ? ఏ సాలరీ ఈజ్ 25% మోర్ దాన్ బి సాలరీ. ఏ సాలరీ ఈజ్ 25% మోర్ దాన్ బి సాలరీ. బి సాలరీ ఈజ్ హౌ మచ్ లెస్ దాన్ ఏ సాలరీ. ఓకే, దెన్ ఏ సాలరీ అనేది బి కంటే 25% ఎక్కువ. ద సాలరీ ఆఫ్ ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి. 25% మోర్ దాన్ బి అంటే అప్పుడు బి 100 అనుకోండి, ఏ 25 ఎక్స్ట్రా కాబట్టి 125 అవుతుంది. ఇప్పుడు మనం కంపేర్ చేసేది ఏంటంటే ఏ శాలరీ ఎక్కువ ఉంది, బి శాలరీ తక్కువ ఉంది. అయితే ఏ శాలరీతో పోలిస్తే బి శాలరీ ఎంత తక్కువ ఉంది, ఏ శాలరీతో పోల్చినప్పుడు బి శాలరీ ఎంత తక్కువ ఉంది పర్సంటేజ్లో చెప్పాలి. కాబట్టి తక్కువ శాతం, ఓకే, లెస్ పర్సంటేజ్, తక్కువ శాతం. తక్కువ అన్నా ఎక్కువ అన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి, రెండింటి మధ్య డిఫరెన్స్ను న్యూమరేటర్లో వేసుకోవాలి. తక్కువ అన్నప్పుడు డిక్రీజ్డ్ పర్సంటేజ్ కన్జంప్షన్, మనకు ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ కన్జంప్షన్ అని వచ్చినాయి ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, వాడుకలో తగ్గుదల, వాడుకలో పెరుగుదల. అట్లాగే ఇక్కడ కూడా సేమ్, తక్కువ శాతము అన్నప్పుడు ఎక్కువ సంఖ్యని క్రింద వేసుకుంటాం. ఈ రెండిట్లో ఏది ఎక్కువ అంటే 125 ఎక్కువ. దెన్ నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి అంటే పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. 25 5 5 20s. సో ఎంత పర్సంటేజ్ అంటే 20% తక్కువ. ఏ జీతం ఏమో బి జీతం కంటే 25% ఎక్కువ. మరి బి జీతం ఏ జీతంతో పోల్చుకుంటే 20% తక్కువ, 20% తక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. పాస్ పర్సంటేజ్ ఆఫ్ టెస్ట్ ఈజ్ 48%. పాస్ పర్సంటేజ్ 48%. ఏ స్టూడెంట్ గెట్ 40% అండ్ హీ ఫెయిల్డ్ బై 56 మార్క్స్. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నాడు. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు ఎగ్జామ్లో పాస్ కావాలంటే 48% రావాలి, కానీ ఒక స్టూడెంట్కి 40% వచ్చి 56 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యాడు. అయితే మ్యాక్సిమం మార్క్స్, పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎంత? సో 40%కి డిఫరెన్స్ ఎంత అంటే 8%. దెన్ మార్క్స్లో డిఫరెన్స్ ఎంత అంటే 56. అయితే మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, గరిష్ట మార్కులు, పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎంత? 8 7s 56, 100 7s 700. సో ఆన్సర్ ఈజ్ 700. మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ 700. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3లో చక్కెర ధర 25% పెరిగింది. ఒక కుటుంబం చక్కెర ఖర్చును మార్చకుండా ఉంచుకోవాలనుకుంటే ఆ కుటుంబం చక్కెర వినియోగాన్ని క్రింది విధంగా తగ్గించుకోవాలి. ఓకే, సో కన్జంప్షన్, వాడే విధానాన్ని. ద ప్రైజ్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% ఇఫ్ ఏ ఫ్యామిలీ వాంట్స్ టు కీప్ ఇట్స్ ఎక్స్పెన్సెస్ ఆన్ షుగర్ ద సేమ్. ఓకే, రెడ్యూస్ కన్జంప్షన్ అంటున్నాడు. అంటే ఆ షుగర్ పైన చేసే ఖర్చు వాళ్ళు ఏం చేయాలి, ఖర్చు మారదు కానీ వాడే విధానాన్ని తగ్గించుకోవాలి అని అంటున్నాడు. సో ఖర్చు మారకుండా వాడే విధానాన్ని తగ్గించుకోవాలి. షుగర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 25% ఇంక్రీజ్ అయింది. 25% ఇంక్రీజ్ అయింది కాబట్టి అంతకుముందు షుగర్ రేటు 100 ఉండేది అనుకుందాం, ఇప్పుడు ఎంత అయింది? 125 అయింది అనుకుందాం. ఇప్పుడు వాడే విధానాన్ని, కన్జంప్షన్ డిక్రీజ్ చేయాలి, ఉపయోగించే విధానాన్ని తగ్గించాలి. అందుకే తగ్గించాల్సిన శాతం అనేది మనకు వస్తుందని చెప్పాను. తగ్గించాల్సిన శాతం. సో తక్కువ శాతం, తక్కువ అయినా ఎక్కువ అయినా ఫస్ట్ రెండింటి మధ్య డిఫరెన్స్ను న్యూమరేటర్లో వేయాలి. అగైన్ తక్కువ అన్నప్పుడు ఎక్కువ సంఖ్యను వేసుకోవాలని చెప్పాను.
ఇంటూ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ తీసుకోవాలి. అయితే క్వశ్చన్స్ చూడడానికి అన్నీ ఒకే రకంగా ఉన్న ప్రతి దాంట్లో ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనపడుతుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ వేరు, ఇంతకుముందు క్వశ్చన్ వేరు. అక్కడ ఏ జీతము బి జీతము లేదా ఏ మార్కులు బి మార్కులు అన్నాడు. కానీ ఇక్కడేంటి, చక్కెర ధర పెరిగింది అయితే కుటుంబం వాడే విధానాన్ని తగ్గించుకోవాలి. ఇట్లా క్వశ్చన్స్లో వేరియేషన్ కనపడుతుంది. చేసేటప్పుడు మనకు దాదాపుగా ఒకే రూల్ ఉండొచ్చు, కానీ క్వశ్చన్ అర్థం కావాలి, చేసే విధానం తెలిసి ఉండాలి. అందుకని క్వశ్చన్స్ మనకు చూడడానికి ఒకే రకంగా కనపడతాయి, చేసే విధానం ఒకే రకంగా ఉండొచ్చు, కానీ క్వశ్చన్స్లో తేడా ఉంటుంది. ఓకే, 25 1s 25 5s 5 20s. సో 20%. ఆన్సర్ 20%. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ A's income is 40% less than B's income, how much percent B's income more than that of A? ఓకే, ఏ ఆదాయం బి ఆదాయం కంటే 40% తక్కువ. ఓకే, లెస్. అండ్ ఇక్కడ ఏమన్నాడు, బి ఆదాయం ఏ ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువ. రైట్, ఏ ఆదాయం బి ఆదాయం కంటే 40% తక్కువ. 40% తక్కువ. 40% తక్కువ అంటే ఈయన శాలరీ లేదా ఆదాయం 60 అయితే ఈయనది 100 అవుతుంది. సో బి ఆదాయం 100 అయినప్పుడు ఏ ఆదాయం 60. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే మరి బి ఆదాయం ఎక్కువ కనపడుతుంది కదా, ఏ కంటే ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నాడు. అదే ఎక్కువ శాతం. ఎక్కువ శాతం. సో ఎక్కువ శాతం అని కనుక్కోవాలి. మరి ఎక్కువ శాతం అడిగినా తక్కువ శాతం అయినా ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఆర్ మోర్ పర్సంటేజ్ అని ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు మనం ఏం చేయాలి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో న్యూమరేటర్లో వేసేయండి ఫస్ట్. బై ఎక్కువ అన్నప్పుడు తక్కువ సంఖ్యను క్రింద వేసుకోవాలని చెప్పాను. ఓకే, సో మనం ఎక్కువ పర్సంటేజ్ కనుక్కుంటాం కాబట్టి రెండిట్లో తక్కువ సంఖ్య ఏది, 60 క్రింద వేయండి. అగైన్ పర్సంటేజ్ మనం కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. ఓకే, రైట్. 22s 23s. సో 200/3. 200/3 మీన్స్ 66 2/3%. 66 2/3%. Price of a commodity is reduced by 25%. By how much price must be increased to restore the original price? ఓకే, ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడంటే ఒక వస్తువు ధర 25% తగ్గుతుంది. అయితే అసలు ధరను పునరుద్ధరించడానికి ఎంత కొత్త ధరను పెంచాలి. ధరను పెంచితే అసలు ధరకు వస్తుంది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ప్రైస్ 25% తగ్గిపోయింది, ధర తగ్గింది. మళ్ళీ అసలు ధరకు వెళ్ళాలంటే దీన్ని ఎంత శాతం పెంచాలి అంటున్నాడు. ఎంత శాతం పెంచాలి, పెంచాల్సిన శాతము. ఓకే, సో ఇక్కడ రీస్టోర్ ఇట్ టు ద ఒరిజినల్ ప్రైస్. ఇంక్రీజ్డ్ అన్నాడు, ఇంక్రీజ్డ్ బై రీస్టోర్. సో రీస్టోర్ ఇట్ టు ద ఒరిజినల్ ప్రైస్. ఇక్కడ ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ మనం చెప్పుకున్నాం, ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్. ప్రతి క్వశ్చన్లో కొంచెం డిఫరెంట్ చూపిస్తున్నాడు, కానీ చేసే విధానం ఒకే రకంగా ఉండొచ్చు, కానీ డిఫరెన్స్ క్వశ్చన్లో కనపడుతుంది మనకు. ఆ క్వశ్చన్ ఎట్లా చేయాలి అనేది తెలియాలి. అందుకనేసే ప్రతి క్వశ్చన్ను జాగ్రత్తగా ఫాలో కండి. వస్తువు ధర 25% తగ్గింది. వస్తువు ధర 25% తగ్గింది అంటే 100 రూపీస్ ఉండాల్సింది 25% తగ్గింది అంటే అది 75కి వచ్చింది. ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే 25% తగ్గింది కదా, ఆ తగ్గిన ధరను మళ్ళీ యథాస్థితికి తీసుకొని రావాలంటే దీన్ని ఎంత శాతం పెంచాలి, ఎంత శాతం పెంచితే మళ్ళీ యథాస్థితికి వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, కాబట్టి పెంచవలసిన శాతము ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. కాబట్టి ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ దట్ ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers 25. Increased means less number in the denominator. Then take percentage into 100. Okay, so 25 1s 25 3s. 100/3. So 100/3 means 33 1/3%. 33 1/3%.